హాయ్ అండి అందరికీ. ఆయన శ్రీరామచంద్రుడా 52వ భాగంలో జరిగిన కథ. కారులో వినోదిని మ్యారేజ్‌కి అనూష, నీలిమ వెళ్తారు. నీలిమకి హెచ్చరిస్తూ ఉంటుంది అనూష, డాడీ నాకు ఇలా లెటర్ వ్రాసినట్లు, అందులో శ్రీరామ్ నిర్దోషి అని వ్రాసినట్లు జరిగిందంతా ఒకవేళ అక్కడ చెప్పేవో ఊరుకునేది లేదు. ఎందుకంటే వినోదినిది చాలా మంచి మనసు. వెంటనే తను శ్రీరామ్‌ని పెళ్లి చేసుకోవడం మానేసి మా ఇద్దరిని కలపడానికి చూస్తుంది అని అంటుంది అనూష. అయితే నువ్వు చెప్పేది మనం పెళ్లి చూడ్డానికే వెళ్తున్నామా? ఒకవేళ ఏ కారణం చేతనైనా మిరాకిల్ జరిగి వినోద్‌ని శ్రీరామ్ గారిని మ్యారేజ్ చేసుకోవడం ఆపేసి నిన్ను శ్రీరామ్ గారిని కలిపిందనుకో, నువ్వు అడ్డు చెప్తావా అను అని అంది. నీకు మతిగాని పోతుందా? నా మీద ఒట్టు వేశావు, నేను అక్కడ నోరు విప్పను అని. మనం జస్ట్ వినోదిని మ్యారేజ్ చూడడానికి మాత్రమే వెళ్తున్నాం. అయినా నువ్వు ఇలా మాట్లాడుతున్నావేమిటి? నువ్వు నిర్దోషివని తెలుసుకున్నాను శ్రీరామ్. నువ్వు వినోదినిని మ్యారేజ్ చేసుకోవద్దు, నువ్వు నాకు కావాలి అని ఏ ముఖం పెట్టుకొని అడగమంటావు? చూడు, అటువంటి పరిస్థితే వస్తే నేను అసలు బ్రతికే ఉండను. నిజంగా చెప్తున్నాను, నేను ఈ మ్యారేజ్ ఆగిపోవాలని కానీ వినోదినికి అన్యాయం చేయాలని కానీ నేను వెళ్ళడం లేదు. ఒక్కొక్కసారి మనకు ఎంతో ప్రియమైనవి దూరం అవుతూ ఉంటాయి, అంతే, అవి తిరిగి మన దగ్గరికి రావు. ఒకసారి సరదాగా డాడీకి జలుబు దగ్గు చేసినప్పుడు నేను కంగారు పడిపోయి, డాడీ ఎందుకు నీకు తగ్గడం లేదు అని అంటే నవ్వుతూ అన్నారైనా, దగ్గు జలుబుకే ఇలా భయపడుతున్నావమ్మా, రేపొద్దున్న నేను ఏమైనా అయిపోయాననుకో, అప్పుడు నువ్వు అస్సలు డీలా పడకూడదు. ఎందుకంటే ప్రతి మనిషికి ఆ భగవంతుడు ఒక తోడు కల్పిస్తాడు అని చాలా చాలా చెప్పారు. అవన్నీ విని నేను బొంగమూతి పెట్టి, అంటే ఏమిటి డాడీ నువ్వు చెప్తున్నది? నువ్వు లేకపోయినా నేను మ్యారేజ్ చేసుకొని హాయిగా ఉండగలను అనుకుంటున్నావా? నీ తర్వాతే ఎవరైనా సరే అని అన్నాను. కానీ డాడీ చెప్పిందే కరెక్ట్, డాడీ స్థానాన్ని శ్రీరామ్ భర్తీ చేశాడు అని కళ్ళల్లో నీరుతో తన పొట్ట వైపు చూసుకొని 2 చేతులు పొట్ట మీద వేసుకుంది అనూష. కారు వెళ్ళి వినోదిని ఇంటి ముందు ఆగింది. మీరు డీటెయిల్డ్గా తెలుసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సరే, మనం ఇప్పుడు 53వ భాగంలోకి వెళ్దాం. అమ్మ వచ్చేసాం అన్న కారు డ్రైవర్ మాటలకు ఇద్దరు ఆలోచనల నుండి తేరుకున్నారు. కంగారుగా చూసింది నీలిమ. అక్కడ అన్ని వరుసగా పెద్ద పెద్ద ఇండిపెండెంట్ హౌసెస్ ఉండడం చూసి, అదేంటి ఇక్కడికి తీసుకొచ్చావు? మనం మ్యారేజ్కి వెళ్తున్నాం కదా, ఏదైనా హోటల్ కానీ వెన్యూ కానీ ఉండాలి కదా, నువ్వేంటి ఇక్కడ తీసుకొచ్చావు అని అందే. నేను వెడ్డింగ్ కార్డులో చూసే తీసుకొచ్చానమ్మా అని అన్నాడు డ్రైవర్. ఏంటి వెడ్డింగ్ కార్డులో ఈ అడ్రస్ ఉందా అని అంది నీలిమ. అవునమ్మా, అమ్మగారు కూడా ఈ అడ్రస్సే చెప్పారు, కావాలంటే అడగండి అని అన్నాడు డ్రైవర్. గబాల్న అనూష వైపు తల తిప్పి చూసింది డ్రైవర్. నేను ఆ అడ్రస్ ఏమిటో ఎక్కడికి వెళ్తుందో ఏమీ చూడలేదు, జస్ట్ నీకు చెప్పి కార్డు ఇచ్చేసాను కదా, నువ్వు తీసుకురావాలి కరెక్ట్గా అని అంది. అదేనమ్మా, కార్డు చూసే నేను తీసుకొచ్చాను అని అన్నాడు. అదేమిటే అను, ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి ఇక్కడ, అంతేకాదు ఇక్కడ మ్యారేజ్ అవుతున్న చిహ్నాలు ఎక్కడా కనబడటం లేదు, కనీసం బిల్డింగ్కి లైటింగ్స్ అయినా పెడతారు కదా. అయినా ఏమిటి విను, ఈ బిల్డింగ్లోనే మ్యారేజ్ చేసుకుంటుందా? ఓహో, అర్థమైంది దాని ప్లాను. ఏ ముఖం పెట్టుకొని అందరినీ పిలిచి మ్యారేజ్ చేసుకుంటుంది? తనకు కావలసిన వాళ్ళని కొంతమందిని పిలిచి ఉంటుంది, మనల్ని కూడా పిలవకపోను. ఎప్పుడైనా రేపు రొద్దున్న మన ముఖాలు చూడవలసి వస్తే సిగ్గుతో
ఉండకుండా దర్జాగా మ్యారేజ్కి పిలిచింది. ఎంత ధైర్యం దీనికి! అయినా అందుకనే పెద్దలు అన్నారు, మెత్తగా ఉన్న వాళ్ళంత డేంజరు ఇంకెవరు ఉండరని. లేకపోతే ఎంత పని చేసింది చూడు. సింపుల్‌గా ఈ ఇంట్లోనే మ్యారేజ్ చేసుకుంటుందన్నమాట. తను జడ్జి కదా! పెద్ద పెద్ద బంగ్లాలు ఇస్తారు. ఆ బంగ్లాలోనే తనకు కావలసిన నలుగురిని పిలుచుకొని పెళ్లి చేసేసుకుంటుంది. అసలు దీనికి ఇదేం బుద్ధే అని అంది నీలిమ. కోపంగా నీలిమ వైపు చూసింది అనూష. నువ్వు మారవా? ఎప్పుడు నీ ధోరణి నీదేనా? అసలు ఏం చెప్పి ఇక్కడికొచ్చావు? మళ్ళీ వాగుతున్నావు. ప్లీజ్ నీలు, నాతో 10 సార్లు చెప్పించుకోకు అని కోపంగా అని గబగబా అడుగులు వేయబోయింది. గాని తన కడుపులో పెరుగుతున్న బిడ్డ బరువుతో అడుగులు తిరిగి నెమ్మదిగా వేయడం ప్రారంభించింది అనూష. లోపలికి అడుగులు వేస్తుందే గాని అనూష మనసులో ఏదో తెలియని అలజడి, ఏదో బాధ. తను అసలు శ్రీరామ్‌ని కన్నెత్తి చూడగలదా? తన మనసు ఎంతో ఆరాటపడుతుంది శ్రీరామ్‌ని ఒక్కసారంటే ఒక్కసారి చూడాలని. కానీ ఆ పని తను చేయలేదు. ఎందుకంటే శ్రీరామ్ ఇప్పుడు వినోదిని భర్త కాబోతున్నాడు. శ్రీరామ్‌ని అన్ని మాటలని ఏ ముఖం పెట్టుకొని శ్రీరామ్ వైపు చూడగలదు తను? శ్రీరామ్‌ని అన్న మాటలన్నీ వరుసగా గుర్తు రాసాగాయి. సారీ శ్రీరామ్, నిన్ను నేను చాలా బాధ పెట్టాను అని అనుకున్న అనూష కళ్ళల్లో నీళ్లు నిండాయి. ఇంట్లోకి అడుగుపెట్టిన అనూష వైపు గబాల్న తల పక్కకు తిప్పి చూసింది. అనూష కళ్ళ నిండా నీళ్లు నిండాయి. భగవంతుడా, అను అంత మంచి పిల్ల మరెవరు ఉండరు. అది ఎంత మంచిదంటే తనకున్న స్టేటస్కి మా అందరినీ ఒక పక్కకు తోసేయాలి. కానీ ధనవంతులు పేదవాళ్ళు అన్న తారతమ్యం లేకుండా మనసులు కలిశాయని తామందరితో స్నేహం చేసింది. ఆ స్నేహం చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా కొనసాగుతూనే ఉంది. ఇంత మంచి అమ్మాయిక నువ్వు అన్యాయం చేస్తున్నావు. ఏదైనా మిరాకిల్ జరిగి ఆ దొంగముండ వినోదిని మ్యారేజ్ ఆగిపోతే బాగున్ను. ఒకవేళ శ్రీరామ్ గారు అనుని చాలా ప్రేమించారు కదా, ఆయన అనుని చూసిన వెంటనే వినోదిని మెడలో తాళి కట్టడం మానేసి నన్ను క్షమించు అనూష అని దగ్గరికి వస్తే బాగుండును. అయినా ఆయన క్షమించడం ఏంటి? అను కదా తప్పు చేసింది. ఏదో ఒకటి అవన్నీ శ్రీరామ్ గారు పట్టించుకోరు. ఎందుకంటే ఆయన చాలా మంచి మనిషి. తను కూడా చాలా తప్పుగా ప్రవర్తించి అనరాని మాటలు అందాయి అని అనుకుంటూ ఉండగా హాల్లోని ఒక 15 మంది దాకా జనం కనిపించారు. వాళ్ళందరూ విఐపీస్ లాగా కనిపించారు. ఒకవేళ తనతో వర్క్ చేస్తున్న కొలీగ్స్ ఏమో అని నీలిమ మనసులో అనుకుంది. అనూష మాత్రం అటు ఇటు చూస్తూనే ఉంది, శ్రీరామ్ ఎక్కడ ఉన్నాడా అని. ఒక్కసారంటే ఒక్కసారి దూరం నుంచి అయినా సరే శ్రీరామ్ని చూడాలి. అసలు అందుకే తను ఇక్కడికి వచ్చింది. తను ఎలాగూ తన మాకు శ్రీరామ్ చూపించలేదు. ఎక్కడో వెనకాల కూర్చోవచ్చు అనుకుంది. కానీ ఇక్కడికి వచ్చాక పరిస్థితి తారుమారు అయ్యింది. అంతా కలిపి ఒక 20 మంది కూడా లేరు. తను ఖచ్చితంగా శ్రీరామ్కి కనబడుతుంది. ఇప్పుడు తను ఏం చేయాలి? ఏదో ఒక గదిలోకి తను వెళ్ళి దాక్కోవాలి. వినోదిని మ్యారేజ్ అయిన వెంటనే తనని తాను కంట్రోల్ చేసుకుంటూ వినోదిని దగ్గరికి శ్రీరామ్ దగ్గరికి వచ్చి బ్లెస్సింగ్స్ తెలియజేయాలి. అవును, అంతే. ఈ ప్లాన్ ఏదో బాగానే ఉంది. తను వీళ్ళందరి మధ్యన ఉండకూడదు అని హాల్లోకి అడుగుపెట్టింది. అప్పటికే పనివాళ్ళు అటు ఇటు తిరుగుతున్నారు. బోలెడు గదులు కనిపించాయి ఖాళీగా తలుపులు తీసి. ఏ ఒక్క గదిలోకైనా తను వెళ్తే బాగుండును అని అనుకుంటూ ఉండగానే, అమ్మా, పంతులు గారు వచ్చారమ్మా అని గది తలుపు దగ్గర నిలబడి గట్టిగా అంది
చుక్కమ్మ, పూజకు అన్ని ఏర్పాటు చేయమను అనే గదిలో నుండి గట్టిగా అంది వినోదిని. నీలిమ, అనూష మొక్కలు చూసుకున్నారు. గబాల్న నీలిమ చెయ్యి పట్టుకొని ప్రక్క గదిలోకి తొంగి చూసి అక్కడ గది ఖాళీగా ఉండడంతో నీలిమ చెయ్యి పట్టుకొని ఆ గదిలోకి లాక్కెళ్ళింది అనూష. ఇదిగో నీలు, నీకే చెప్తున్నాను, మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలుసు కదా. అల్లరి చేయడానికి కాదు, దాన్ని ఏదో తిట్టడానికి కాదు. నీకే చెప్తున్నాను, మనం దాన్ని చూసి బ్లెస్సింగ్స్ ఇచ్చేసి మనం ఇంటికి వెళ్ళిపోదాం. నువ్వు ఒక్క మాట అన్నావో నా మీద ఒట్టు. ఇలా చాలాసార్లు చెప్పాను, ఇది ఫైనల్గా చెప్తున్నాను, నీకే అందే. సరే అను, కానీ ఇలా గదిలోకి తీసుకొచ్చావేమిటి? వినోదిని గదిలో ఉంది కదా, అక్కడికి వెళితే అని అంది. అప్పటికే చుక్కమ్మ అక్కడికి వచ్చి, అమ్మా, శ్రీరామయ్య గారు ఎక్కడున్నారో కనబడలేదు. పంతులు గారు శ్రీరామయ్య గారిని పూజ దగ్గరికి రమ్మంటున్నారమ్మా అని అంది చుక్కమ్మ. వస్తున్నారని చెప్పు, ఇదిగో నేను రెడీ అవుతున్నాను కదా అని గట్టిగానే అంది వినోదిని. ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు, నీలిమ, అనూష. అను, నేను ఏం చెప్పలేకపోతున్నానే, కానీ నా గుండె చాలా బరువుగా ఉంది. కావాలంటే చూడు, గుండె దడదడ కొట్టుకుంటుంది. నేను ఈ అన్యాయాన్ని చూడలేకపోతున్నానే అని గబాల్న అక్కడ ఉన్న మంచం మీద కూర్చుండిపోయింది నీలిమ. ఏం మాట్లాడకుండా నీలిమ ప్రక్కనే కూర్చుంది అనూష. హాల్లో నుండి పూజారి గారు మంత్రాలు చదవడం వినిపించసాగింది. మమ్మీ మమ్మీ అని అంటున్న రాజా మాటలు కూడా చిన్నగా వినిపించసాగాయి. వస్తున్నాను రా, ఇలా రా, ఎప్పుడు శ్రీరామ్ గారి దగ్గరే కూర్చుంటావా, నా దగ్గర కూర్చోవా అని గట్టిగానే అంతే వినోదిని నవ్వుతూ. అందరూ వినోదిని నవ్వుతో శృతి కలిపారు. కంగారుగా తిరిగి అనూష వైపు చూసింది నీలిమ. అనూష కళ్ళల్లో తడి చోటు చేసుకోవడంతో ఆ కన్నీళ్ళు నీలిమ చూడడం ఇష్టం లేక గబాల్న పక్కకు తల తిప్పి కర్చీఫ్తో కళ్ళు తుడుచుకుంది అనూష. ఏమిటే ఇదంతా అను, నా వల్ల కావడం లేదు అని అంది బాధగా నీలిమ. నీ వల్ల కాకపోతే ఇంటికి వెళ్ళిపో అని కోపంగానే అంది అనూష. ఏం మాట్లాడాలో తెలియక నీలిమ కళ్ళు నేల వైపు చూడసాగాయి. అంతలోనే పురోహితుడు మంత్రాలు చదవడం ప్రారంభించాడు. వినోదిని కళ్ళన్నీ చుట్టూ చూస్తున్నాయి. చుక్కమ్మ గబగబా వినోదిని దగ్గరికి వచ్చి అమ్మా అని చెవిలో ఏదో చెప్పింది. వినోదిని ముఖంలో సంతోషం చోటు చేసుకుంది. అమ్మయ్య అని మనసులో అనుకొని, పంతులు గారు ఒక్క 10 నిమిషాల్లో, ఎందుకంటే డాక్టర్ సూర్యప్రకాష్ గారు ఇంకా రాలేదు, డాక్టర్ గారు వచ్చాక పూజ చేస్తే బాగుంటుందేమో అని అనగానే, ఈ పూజ మామూలుగా విఘ్నేశ్వరుడి పూజమ్మ, ఏ విఘ్నాలు లేకుండా ఉండాలని ఈ పూజ చేస్తున్నాను, డాక్టర్ గారు వచ్చాకే చెయ్యవలసిన కార్యక్రమం అంతా ప్రారంభం అవుతుందమ్మా అని అన్నాడు పంతులు గారు. అదిగో మాటల్లోనే వచ్చేశారు అని చిరునవ్వుతో, రండి డాక్టర్ గారు అని అంది వినోదిని. సారీ, ఐఆమ్ వెరీ సారీ, ఇక్కడికి బయలుదేరుతుండగా ఐసీయూలో ఒక కేసు అర్జెంట్ అయి వెళ్ళి చూసి వస్తున్నాను. కోర్స్ నేను బట్టలు అవి చేంజ్ చేసుకొని వస్తున్నాను, కంగారు పడకండి, ఎందుకంటే పూజ దగ్గర కూర్చోవాలి కదా అని అన్నాడు డాక్టర్ సూర్యప్రకాష్. నీలిమ, అనూష కంగారుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని, ఏమిటి ఆ డాక్టర్ గారు అంటున్నది అని నీలిమ అంది.
ఏమో నాకేం తెలుసు అని అనూష అనగానే, ఇక చాలులేండే, ఎంతసేపు గదిలో కూర్చుంటారు, రండి, మీరు వచ్చింది ఎందుకు, నా కోసమే కదా వచ్చారు అని గదిలోకి రయ్యమని వచ్చి ఇద్దరు చేతులు చెరో చేత్తో పట్టుకొని పూజ దగ్గరకు లాక్కొని వచ్చి, కూర్చోండి, మీరే కదా నాకున్న బెస్ట్ ఫ్రెండ్స్, మీరు లేకుండా నేను ఎలా చేసుకుంటాను అనుకుంటున్నారు ఈ పూజ అని గబాలను వెళ్ళి పూజారి గారి ఎదురుగుండా ఉన్న 2 పీటల్లో ఒక పీట మీద కూర్చుంది. ఆ ఎదురుగుండా పీట మీద శ్రీరామ్ ఒళ్ళో రాజా కూర్చొని ఉన్నాడు. జరిగిన పరిణామానికి నీలిమ, అనూష షాక్ అయ్యారు. కంగారుగా శ్రీరామ్ వైపు చూసింది అనూష. గెడ్డం మాసిపోయి లోతుకుపోయిన కళ్ళతో ఒడిలో రాజాను కూర్చోబెట్టుకొని దీర్ఘంగా నేలవైపు చూస్తూ ఆలోచిస్తున్నాడు శ్రీరామ్. ఎంత చిక్కుపోయాడు శ్రీరామ్ అని మనసులో అనుకొని, అసలు జరుగుతుంది ఏమిటి? శ్రీరామ్ ఒళ్ళో రాజా కూర్చొని ఉన్నాడు, ఎదురుగుండా పీట మీద వినోదిని కూర్చొని ఉంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు అనూషకి. నీలిమ పరిస్థితి అలాగే ఉంది. డాక్టర్ బాబు మీరు రావాలండి, వచ్చి అమ్మగారు ప్రక్కనే కూర్చోండి అని పంతులు గారు అనగానే, వస్తున్నాను పంతులు గారు అని చిరునవ్వుతో వచ్చి వినోదిని ప్రక్కనే కూర్చున్నాడు. పంతులు గారు వాళ్ళిద్దరిని దీవిస్తూ వాళ్ళిద్దరి మీద అక్షింతలు జల్లి, ఒక్క మాట డాక్టర్ గారు అని అన్నాడు. చెప్పండి అని అన్నాడు చిరునవ్వుతోనే డాక్టర్ సూర్యప్రకాష్. మీరిద్దరూ కూడా సమాజానికి ఎంతో కావలసిన వ్యక్తులు. మీలాంటి వ్యక్తులు ఇలాంటి మంచి పనులు చేస్తూ ఉంటే కొంతమందికైనా కనువిప్పు కలిగి ఇలాంటి కార్యక్రమాలు చేపడతారేమో. మీరు ఒక బిడ్డని దత్తత తీసుకోవడం చాలా మెచ్చుకోతగ్గ విషయం డాక్టర్ గారు. మేడం గారికి ఆలోచన ఉంది సరే, మీరు కూడా అంగీకరించడం చాలా సంతోషంగా ఉంది. నేను నాకు తోచిన ఈ 2 మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడికి ఎందరో మహానుభావులు వచ్చారు, వాళ్ళందరూ పెద్దవాళ్ళని చూస్తేనే తెలుస్తుంది. అటువంటి వాళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమాల్ని జరిపిస్తూ ఉంటే వాళ్ళల్లో ఎవరైనా సరే ఇలాంటి అనాథ బిడ్డలను తమ బిడ్డలతో పాటు పెంచుతూ ఉంటే మన సమాజంలో ఎంతోమంది అనాథ బిడ్డలకు క్రొత్త జీవితాన్ని అందించిన వారు అవుతారు. అంతేకాదు డాక్టర్ గారు, నిజం చెప్పాలంటే నా కళ్ళల్లో నీళ్లు నిండుతున్నాయి. రోజులు ఎలా ఉన్నాయంటే, క్రొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు అసలు ఇలాంటి కార్యక్రమాలంటే ఎందుకు అంగీకరిస్తారు చెప్పండి? తమ కడుపున పుట్టిన బిడ్డ కోసమే చూస్తారు. కానీ తమరిద్దరికి ఇంకా మ్యారేజ్ కాకుండానే ఇలా ఒక అనాథ బిడ్డని దత్తత తీసుకుంటున్నారంటే నాకెంతో సంతోషంగా ఉంది. నాకు తోచిన 4 మాటలు చెప్పాను, దయ్యుంచి ఏమీ అనుకోకండి అని అనగానే, అయ్యో ఎంత మాట పంతులు గారు, నిజం చెప్పాలంటే నాకు వినోదిని గారిలో నచ్చిన గుణం ఇదే అని చెప్తే బాగుంటుందేమో. మేడం చాలా గొప్ప వ్యక్తి. తను వచ్చి ఎన్నో ఏళ్ళు అవ్వకపోయినా ఆమె తన డ్యూటీలో ప్రవర్తిస్తున్న తీరు, ఏ రాజకీయ ఒత్తిడులకు లొంగకుండా సాధారణ ప్రజలకు న్యాయం చేకూరుస్తున్న తీరు నాకు కొంతమంది ద్వారా తెలిసిందే. తర్వాత నేను ఆవిడ గురించి ఎంక్వైరీ చేయడం ప్రారంభించాను, ఎక్కడి నుంచి వచ్చారని. నిజం తెలిసి నేను చాలా సంతోషపడ్డాను. ఇటువంటి అమ్మాయి కోసమే నేను ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్నాను. ఈలోగా వినోదిని మేడం గారు, అన్నయ్య గారే నా దగ్గరికి వచ్చారు.
ఇదే దైవ కృప అంటారేమో అని అనగానే డాక్టర్ గారు మరీ నన్ను మునగ చెట్టు ఎక్కించేయకండి, ఎందుకంటే ఒకసారి మునగ చెట్టు ఎక్కేశాను, పడ్డాను కూడా. నేనే అదృష్టవంతరాల్ని అని అనుకుంటున్నాను, ఎందుకంటే మీ మనసు చాలా విశాలం అని. నేను రాజాని దత్తత తీసుకుంటాను అని అనగానే మీరు అంగీకరించారు. ఇంత మంచి మనిషి నాకు భర్త అవుతున్నందుకు నిజంగా నేను ఆ భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకుంటున్నాను అని అంది వినోదిని. అప్పటికే రమ్య అక్కడికి వచ్చి అందరి వైపు కంగారుగా ఆశ్చర్యంగా చూసి వినోదిని మాటలు విని గబాల్న తల తిప్పి నీలిమ అనూష వైపు చూసి ఆశ్చర్యపోతూ అక్కడే నిలబడిపోయింది. అసలు ఏం జరుగుతుంది? వినోదిని ప్రక్కన కూర్చున్న ఆ వ్యక్తి వినోదిని కాబోయే భర్త. రాజా ఎవరు? రాజాని దత్తత తీసుకుంటుందా? మరి ఎదురుగుండా శ్రీరామ్ అన్నయ్య అలా గడ్డంతో లోతుకుపోయిన కళ్ళతో జబ్బు వాళ్ళ కూర్చొని ఉన్నాడేమిటి? అసలు ఏమీ అర్థం కాలేదు రమ్యకి. జరిగింది తెలిసి నీలిమ అనూష సిగ్గుతో కుంచుకుపోయారు. అనూష కళ్ళ నిండా నీళ్ళు నిండాయి. వినోదిని శ్రీరాముని ఎంత అపార్థం చేసుకుంది. తన పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. కూర్చున్న చోటు నుండి లేవబోయి 2 అడుగులు వేసేటంతటిలో కళ్ళు తిరిగి నేల మీద పడిపోబోతుంటే గబాల్న శ్రీరామ్ వచ్చి 2 చేతులతో పట్టుకొని పైకి లేవనెత్తాడు. నీలిమ రమ్య ఆశ్చర్యంగా చూడసాగారు. అనూష అనూష అని కంగారు పడిపోతూ, చుక్కమ్మ నీళ్ళు తీసుకురా అని కంగారుగా అన్నాడు శ్రీరామ్. ముందు అనుని తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టండి. చుక్కమ్మ, సుందరం ఎక్కడున్నావురా? ఫ్యాను ఏసీ ఆన్ చేయి అని కంగారు పడసాగింది వినోదిని. రమ్య నీలిమ కంగారుగా ఒకరి ముఖాలు ఒకరు చూడసాగారు. అసలు ఏమిటి ఇదంతా? శ్రీరామాన్ని ఏమిటి అలా అయిపోయాడు? అసలు ఏం జరుగుతుంది? అదేంటి పెళ్లి కార్డులో అలా ఉంది? అసలు నాకేమీ అర్థం కావడం లేదు, పిచ్చెక్కుతుంది. ఈరోజే నేను ఈవినింగ్ మా ఊరి నుంచి వచ్చాం. ఇక్కడ ఉండడం అనవసరం అని ఊర్లోనే పొలం కొనుక్కుందామని ప్రసాద్ అన్నాడు. అందుకనే ఇక్కడికి వచ్చాం, మొత్తం అంతా షిఫ్ట్ చేసి మా ఊరు వెళ్ళిపోదామని అని అంటూ ఏం జరిగింది అంది ఆశ్చర్యంగా రమ్య. ఏం చెప్పమంటావు? చాలా పొరపాటే జరిగింది. ఇందులో నా పొరపాటు కూడా చాలా ఉంది. ఇప్పుడేం చెప్పలేను అని బాధగా అంది నీలిమ. శ్రీరామ్ కంగారుగా అనూష మొక్కలకు చూస్తూ, అనూష ఒక్కసారి కళ్ళు తెరువు అని అనసాగాడు. ఏమే రమ్య, ఇంకా నువ్వు నన్ను తిట్టడం లేదేమిటి? నువ్వు కూడా తిట్టే, ఒక పని అయిపోతుంది అని నవ్వుతూ అంది వినోదిని. గబాల్న వినోదిని 2 చేతులు పట్టుకొని ఆ చేతులతో తన బొగ్గలు గట్టిగా కొట్టుకొని నీలిమ అంది, నేను చాలా దుర్మార్గురాల్ని. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగాం, అయినా నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. నిజం చెప్పాలంటే నేను చాలా దుర్మార్గురాల్ని. నన్ను క్షమించమని అడిగే ధైర్యం నాకు లేదు అని బోరున ఏడ్చింది నీలిమ. రమ్య ఆశ్చర్యంగా నీలిమ వైపు చూడసాగింది. జరిగింది 2 మాటల్లో రమ్యకు చెప్పి, నేను కావాలని 3 కార్డులు ప్రింట్ చేయించాను. నువ్వు లేవని చెప్తే పక్కింటి వాళ్ళకి ఇవ్వమని చెప్పాను. వీళ్ళిద్దరూ ఎలాగో వస్తారు, ఎందుకంటే నన్ను తిట్టడానికైనా వస్తారు అన్న చిన్న ప్లాన్ వేశాను. కానీ నా ప్లాన్ సక్సెస్ అవుతుందో లేదో అని భయంగానే ఉన్నాను. నా భయం అంతా శ్రీరామ్ గారి గురించే. ఆయన నోటి వెంట 2వ మాట లేదు.
అనూష ఎలా ఉందో, ఆరోగ్యం ఏమవుతుందో, నేను తనని చాలా బాధ పెట్టాను. ఈ మాటలే పదే పదే అంటుంటే విని ఊరుకోలేకపోయాను అని జరిగిందంతా చెప్పి, పోనీలే మీ ముగ్గురు వస్తారని ఖచ్చితంగా నా మనసు చెప్పింది అని వినోదిని అనగానే కోపంగా నీలిమ వైపు చూసి, రాస్కెల్, ఎలా అనుకున్నావే శ్రీరామ్ అన్నయ్య అలాంటి వాడని? అదంటే తన భర్త అలా చేశాడేమో అని భయపడింది, బాధపడింది. నీ బుద్ధి ఏమైంది? నిజానిజాలు తెలుసుకోకుండా మీరు అనుకున్నట్లు చేసేయడమేనా? చిచి, మన వినోదిని శ్రీరామ్ అన్నయ్యని అపార్థం చేసుకుంటారా? అసలు బుద్ధి ఉందా? నిజానిజాలు తెలుసుకోవద్దా అని గట్టిగా అరుస్తుంటే ఆ మాటలకి చిన్నగా కళ్ళు తెరవబోయింది అనూష. ఎదురుగుండా తన వైపు ఆతృతగా చూస్తున్న శ్రీరామ్ వైపు చూసి సిగ్గుతో బాధగా మంచం మీద నుంచి లేవబోయింది. గబాల్న 2 చేతులతో అనూష 2 భుజాలు నెమ్మదిగా పట్టుకొని, లేవొద్దు అనూష, పడుకో, చాలా నీరసంగా ఉన్నావు, నిన్నే ముందు పడుకో అని శ్రీరామ్ అనగానే ఏడుపు గొంతుతో అంది శ్రీరామ్, నేను చాలా చాలా తప్పు చేశాను విను, నిన్ను చాలా అపార్థం చేసుకున్నాను. నా కళ్ళకు పొరలు కమ్మేశాయి. శ్రీరామ్ గారిని అపార్థం చేసుకున్నాను, నిన్ను కూడా అలానే అనుకున్నాను. నన్ను క్షమించవు అని 2 చేతులు ఎత్తి జోడించి ఏడవసాగింది అనూష. చచా, మనలో మనకి క్షమార్పణలు ఏమిటి అను? మనం స్నేహితుల మధ్య క్షమార్పణలు అలాంటివి ఉండకూడదు అని ఎంత నీరసంగా ఉన్నావో తెలుసా అని వినోదిని అంటూ ఉండగానే, అమ్మా, రాజాబాబుని దత్తత తీసుకోవడానికి ముహూర్తం అయిపోతుందట, త్వరగా రమ్మంటున్నారు పంతులు గారు అని తలుపు దగ్గరకు వచ్చి అంది చుక్కమ్మ. కంగారుగా అంది అనూష. విను, నిజంగా చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, రాజాబాబుని నాకు ఇచ్చే. నేను చాలా తప్పులు చేశాను. ఆ తప్పులు సరిదిద్దుకోవాలంటే రాజాని నా కొడుకుగా పెంచుకుంటాను, ప్లీజ్ విను అని అంది. చూడాను, ఆ పప్పులేవి నా దగ్గర ఉడకో. రాజా నా బిడ్డ. నేను రాజాని నా బిడ్డగా చేసుకోవడానికి కారణం ఎవరి గురించో కాదు, లేకపోతే అను ఈ రాజాబాబుని ఒప్పుకోదేమో అనే కారణంతోనూ కాదు. నాకు రాజాకి మధ్య బంధం ఏర్పడింది. ఆ బంధం ఎటువంటిదంటే, నేను మ్యారేజ్ చేసుకోబోయే డాక్టర్ సూర్యప్రకాష్ గారితో కూడా చెప్పాను. ఆయన చాలా గొప్ప వ్యక్తి. వెంటనే నా కోరికను ఆయన మన్నించారు. రాజాబాబు మన మొదటి బిడ్డ అన్నారు. ఆయనకు కూడా మాకు సంతానం కలిగిన ఒక అనాథ బిడ్డని దత్తత తీసుకోవాలని ఎప్పుడో నిర్ణయించుకున్నారట. అంతేకాదు, ఆయన అనాథ పిల్లలకి తన జీతంలోంచి 10% తీసి ఎప్పుడు ఇస్తారట. ఇవన్నీ చూసే నేను డాక్టర్ సూర్యప్రకాష్ గారిని వివాహం చేసుకోవడానికి సంతోషంగా అంగీకరించాను. మా సంతోషాన్ని దూరం చేయకు అను, ప్లీజ్, రాజాబాబు నా కొడుకు అని అంది. తెల్లబోయి ఆశ్చర్యంగా చూసి 2 చేతులు ఎత్తి దండం పెట్టి, నువ్వు నాకు నా ఫ్రెండ్లా కనబడటం లేదు, ఒక మహోన్నత వ్యక్తిలా కనబడుతున్నావు. నేను నీ ముందు తల ఎత్తుకొని నిలబడలేని స్థితిలో ఉన్నాను విను అంది.
నోరు మూసుకో అను. ఈ వెధవ డైలాగులు ఏమిటి రమ్యలాగా అని అందే కోపంగా. వినోదిని వైపు చూసి మధ్యలో నన్నంటావేమిటి అందే. అనకపోతే నువ్వే కదా ఇలాంటి డ్రామా డైలాగులు చెప్తావు అని నవ్వింది వినోదిని. సరే సరే, నేను పూజ దగ్గరికి వెళ్తాను, మీరందరూ నెమ్మదిగా రండి అని గబగబా అడుగులు పూజ వైపు వేసింది వినోదిని. గదిలో నీలిమ, రమ్య, అనూష, శ్రీరామ్ ఉన్నారు. ఏమిటే అను, ఇంత పని చేశావా? నీకున్న మంచితనం, ఆలోచన శక్తి అన్నీ ఏమైపోయాయి? మా శ్రీరామ్ అన్నీని అనుమానిస్తావా? ఎలా అనుమానించాలనిపించిందే నీకు అని కోపంగా అంది రమ్య. ప్లీజ్ రమ్య, తనని ఏమీ అనుకో. తన స్థానంలో ఎవరైనా ఉంటే అలానే అంటారు. అర్థం చేసుకో రమ్య. అను చూడు ఎలా ఉందో, ఎంత చిక్కిపోయిందో అని అన్నాడు శ్రీరామ్. నువ్వు ఇంత మెతకగా ఉండబట్టే అన్నయ్య వీళ్ళిద్దరూ నీతో ఆడుకున్నారు. అసలు ఈ నీలిమని అనాలి అని రమ్య అనగానే, రమ్య, నీలిమ గారిది తప్పు లేదు ఇందులో. తన ఫ్రెండ్ కోసం తను తాపత్రయపడింది. ఆ పరిస్థితిలో ఎవరైనా ఉంటే అలానే అర్థం చేసుకుంటారు అని శ్రీరామ్ అనగానే, శ్రీరామ్, నీ మంచితనానికి హద్దు లేదా? మరోసారి అడుగుతున్నాను, నన్ను క్షమించి శ్రీరామ్ అని అనగానే, అను ప్రతి కథల్లోనూ, నాటకాల్లోనూ, సినిమాల్లోనూ చివరి సీను క్షమించమని అడగడం మామూలే కదా. అది ఓల్డ్ డైలాగ్. మా అన్నయ్యని ఇన్నాళ్ళు ఆయన శ్రీరామచంద్రుడా కాదా అని అనుమానించావు కదా. మీరు నిజంగా శ్రీరామచంద్రుడే అని ఒక్క మాటను అని కిలకిలా నవ్వుతూ అంది రమ్య. గబాల్ల శ్రీరాము హృదయం మీద గువ్వల ఒదిగిపోయింది అనూష. ఇద్దరి మధ్య కొంచెం దూరం పెరగడంతో ఆశ్చర్యంగా అనూష వైపు చూశాడు. అనూష ప్రెగ్నెంట్ అని తెలిసి సంతోషంగా పెనవేసుకుని పోయి కబాల్ను నుదుటి మీద ముద్దు పెట్టి, థ్యాంక్ యూ అనూష, థ్యాంక్ యూ వెరీ మచ్ అని అన్నాడు. శ్రీరామ్ జవాబు చెప్పే స్థితిలో లేదు అనూష. ఇది కళ నిజమా? నీలో అన్నట్లు మిరాకిల్ జరిగిందా? భగవంతుడా, జీవితంలో నేను ఇంకేమీ కోరను. నా శ్రీరామ్ నాకు తోడుగా ఉంటే చాలు అని మనసులో అనుకుంది అనూష. కళ్ళ వెంట కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. అవి కన్నీళ్లు కావు, ఆనంద బాష్పాలు. ఈ రోజుతో ఆయన శ్రీరామచంద్రుడా నవల కంప్లీట్ అయ్యింది. నేను రాసిన కథలు, నవల్స్ మాత్రమే నా ఛానల్లో నేను పెడతానండి. ఎవరో రాసిన నవల్స్, కథలు నేను అస్సలు చదవను. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి వ్రాసి ఆ స్థాయికి వస్తారు. మీ అందరికీ కూడా ఆ కష్టం తెలుసు. ఒక కథ రాయాలన్నా, నవల రాయాలన్నా ఎంతో ఓర్పు, సహనం ఉండాలి. పని లేకుండా ఉండాలి. కూర్చొని రాసుకోవాలి. ఇన్ని చేసిన తర్వాతే అది పబ్లిష్ అవ్వడం జరుగుతుంది. అలా పబ్లిష్ కావడానికి చాలా కష్టపడతారు రైటర్స్. అందుకనే నేను ఈ ఛానల్ ఓపెన్ చేశాను మీతో కాసేపు ఎందుకంటే నేను కథలు, నవల్స్ రాయడానికి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చాలా కష్టపడ్డాను. అర్ధరాత్రులు కూర్చొని రాసుకునేదాన్ని. ఎందుకంటే నాలో రాయాలన్న తపన ఉండేది. అందుకని చాలామందికి నేను కోపం తెప్పించానండి. ఎందుకంటే నేను యూఎస్ఏలో ఉండగా, తర్వాత కూడా ఇండియా వచ్చాక కూడా చాలామంది నా నవల్స్ నాకు చెప్పకుండా వాళ్ళు చదివేస్తున్నారు. వాళ్ళు చదవడానికి కోకొల్లలు నవల్స్ ఉన్నాయండి. చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది చదవలేక మీరు చదువుకోండి అమ్మ అన్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది పర్మిషన్ తీసుకోకుండానే చదువుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అన్ని ఛాన్సులు ఉన్నాయండి. కథ చదవడం అంటే ఏముందండి, బుక్ పట్టుకొని చదవడమే కదా. కొంతమంది బాగా చదవచ్చు, కొంతమంది బాగా చదవకపోవచ్చు. అవన్నీ తర్వాత
అందుకనే నేను నా నవల్స్ అది ఎవరికి ఇవ్వక, ఒకవేళ వాళ్ళు నాకు తెలియకుండా వాళ్ళు నా నవల్స్ కానీ కథలు కానీ చదివితే నేను వాళ్ళతో చెప్పి అవి రిమూవ్ చేయిస్తున్నాను. అందుకని వాళ్ళందరికీ నా మీద చాలా కోపంగా ఉంది. సరేనండి, రైటర్ కష్టం రైటర్కే తెలుస్తుంది. మీలాంటి పాఠకులు ఒక్క నిమిషం ఆలోచిస్తే మా కష్టం కూడా మీకు తెలుస్తుంది. ఈ సోదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను వ్రాసిన నవల్స్ మాత్రమే నేను పెడతానండి. ఆ నవల్స్ అయిపోయినాక నేను అసలు ఇంకా వేరెవరివి చదవనండి. నన్ను చాలామంది రైటర్స్ మేడం మీరు చదవండి అని అడిగారు. అయినా నాకు అక్కర్లేదండి. నా తపన మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ ఆయన శ్రీరామచంద్రుడా చాలామంది చూశారు. ఎందుకంటే నాకు సబ్స్క్రైబర్స్ తక్కువగా ఉన్నారు. నేను అందుకేమీ బాధపడటం లేదండి. నా నవల్స్ నేను చదువుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేనున్నా లేకపోయినా నా నవల్స్ మీ అందరికీ చేరువగా ఉంటాయన్న ఆనందం నాకు ఉంది. సరేనండి, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఒకవేళ ఆయన శ్రీరామచంద్రుడా 53 భాగాలు పూర్తిగా వినాలని అనుకుంటే, మీతో కాసేపు నేను ఛానల్లో మీరు ఆయన శ్రీరామచంద్రుడా అని ప్రెస్ చేయండి. మీకు వరుసగా 53 భాగాలు వస్తాయి. తప్పకుండా మీరు వినండి. ఇది 2005లో నవల కింద వచ్చింది. అంతకుముందు ఆంధ్రజ్యోతిలో సీరియల్ కింద వచ్చింది. ఇంకొక మాట చెప్పడం మర్చాను. ఇది నా ఫస్ట్ నవల అండి. అంతకుముందు మినీ నవల్స్ రాసేదాన్ని, కథలు రాసేదాన్ని, డ్రామాస్, నాటికలు రాసేదాన్ని. దూరదర్శన్లో నావి ఒక 70 దాకా వచ్చాయి నాటికలు. తర్వాతే నేను ఈ ప్రయాణం మొదలుపెట్టాను. నా మొదటి నవల కాబట్టి కొంచెం ఆనాటి పరిస్థితులకి అనుకూలంగా రాశాను. మీకు అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఇంకొక మాట అండి, ఒక 2 వారాల్లో నేను డేట్ అనౌన్స్ చేస్తాను. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా వచ్చింది కదండి 2011లో. ఆ సినిమా నా నవలను చూసి తీశారండి. అందరికీ తెలుసండి, మీరు ఛానల్స్లో చూసే ఉంటారు. దానివలన నా మనసు చాలా దెబ్బతింది. కోర్టు వారు కూడా నాకు అనుకూలంగానే తీర్పిచ్చారు. ఎఫ్ఐఆర్ కేసు కూడా పోలీస్ స్టేషన్లో బుక్ అయ్యి వాళ్ళు కూడా నాకు అనుకూలంగా తీర్పిచ్చారు. కానీ రాజు తలంచుకుంటే దెబ్బలకు కొద ఉండదు కదండి. నేను కేసులు 2 గెలిచినా సరే వాళ్ళు ఇంకా ప్రోలాంగ్ చేస్తూనే ఉన్నారు. ఏవేవో స్టేలు తెచ్చుకొని, ఎగ్జామ్షన్లు తెచ్చుకొని. ఒక ఆవిడ నన్ను అడిగిందండి కామెంట్స్లో, నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు పెట్టింది కామెంటు, నా కొడుకు చిన్నప్పుడు ఈ సినిమా వచ్చింది, ఇప్పుడు నిద్రపోయావా తల్లి ఇప్పుడు లేచావు అని చెప్పి. ఆవిడకి అంతే తెలుసండి. అంటే కొంతమంది తెలిసి తెలియకపోయినా ఏదో 2 మొక్కలు రాసి వచ్చు అనుకొని రాస్తారు. ఒక కోర్టుకి ఒక కేసు వెళ్ళాక ఆ మనిషి బ్రతికుండగా కూడా తీర్పు వస్తుందని నాకు గ్యారంటీ లేదండి. ఇది అందరికీ జగమెరిగిన సత్యం. సరేనండి, నాకు తీర్పు సిటీ సివిల్ కోర్టులో వచ్చిందండి. 100కి 100% కథ, డైలాగ్స్ అని. ఏ సినిమా అయినా సరే ఒక్క లైను తీసుకుంటారండి, ఆ లైన్లో కొంచెం అటు ఇటు అల్లుకుంటారు. ఇది అలా కాదండి, కథ దగ్గర నుంచి డైలాగ్స్ వరకు నాదే. ఆ నవల నేను మీ అందరి కోసం కంప్లీట్గా చదవాలనుకుంటున్నాను, ఇలా పార్టుల కింద పెట్టకుండా. అది ఎప్పుడు వస్తుందో నేను అనౌన్స్ చేస్తాను. మీరు ఈ ఆయన శ్రీరామచంద్ర చూసిన వాళ్ళందరూ తప్పకుండా ఆ నవల పూర్తిగా వస్తుంది. నా మనసు కోరింది నిండే నవల అంటే మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా కదండి. నేను అప్లోడ్ చేస్తాను, మీరు అప్పుడు తప్పకుండా వినండి. మీ అందరి కోసమే నేను పార్టులుగా పెట్టకుండా నేను కంప్లీట్ నవల పెడుతున్నాను. మీరందరూ వింటారని ఆశిస్తున్నానండి. ఈ మధ్యలో నేను అప్పటికప్పుడు కొన్ని కథలు అనుకుంటూ డైరెక్ట్గా రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఇలాంటి కథలకి మంచి స్పందన వచ్చిందండి. అందులో మొదటి స్థానంలో నిలబడుతుంది ముందడుగు. 8,000 మంది చూశారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ ఒక్క కథకే 100 సబ్స్క్రైబర్స్ వచ్చారు నాకు. నేను ఎక్కువగా తల్లిదండ్రులను పిల్లలు నిర్లక్ష్యం చేయడం, వాళ్ళు బాధపడుతున్న తీరు, ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టాం, అక్కడ బ్రహ్మాండంగా ఉంది, వాళ్ళకేం అక్కడ తక్కువ లేదు అని పిల్లలు అనుకుంటున్నారు. కానీ వాళ్ళకది ఒక నరక కోపం అండి. ఎందుకంటే అక్కడ ఉండడం అంత నరకం ఆ తల్లిదండ్రులకి మరి ఎక్కడా ఉండదు. వాళ్ళు ఎంతో కష్టపడి పిల్లల్ని పెంచి పెద్ద చేసి చివరి రోజులు తల్లిదండ్రులు పిల్లల చేతుల్లో ప్రాణాలు వదలాలని కోరుకుంటారు. కానీ వాళ్ళు పిల్లల దగ్గర లేకుండానే అనాథలుగా కన్ను మోస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం
అన్న ఆలోచనలతో అప్పటికప్పుడు నేను కొన్ని కథలు అనుకొని అప్లోడ్ చేస్తున్నాను. ముందడుగు కథకి 8,000 మంది చూశారని చెప్పాను ఆల్రెడీ. ఇంకా చూస్తూనే ఉన్నారు. మీరు ఈ కథలకి తప్పకుండా ప్రోత్సహిస్తారని అనుకుంటున్నాను. సరేనండి, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడాను. ఈ నవల అయిపోయిన వెంటనే రేపటి నుంచి మీకు కథలు వస్తాయండి వరుసగా. తప్పకుండా వినండి. ఉంటాను. బై. టేక్ కేర్.